నాయమాత్మా బలహీనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమైవేష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఎంతో గొప్పగా ఈ లోకాన్నంతటినీ కూడా రక్షణ చేస్తూ ఉన్నటువంటి వాడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం మనం వెతకాలి అనంటే ఎన్ని జన్మములు వెతికినా కూడా ఈ ప్రశ్నలకి సమాధానం మనకు దొరకదు. ఎందుకంటే ఎక్కడ ఉంటాడు అనేటువంటి ప్రశ్నకి పలాని చోట ఉంటాడు అని సమాధానం చెప్పాలి. కానీ భగవంతుడు పలాను చోట మాత్రమే ఉంటాడు అనేటువంటిది తత్వం కాదు. భగవంతుడు సర్వవ్యాపి అనేటువంటిది మన వేదోక్తమైనటువంటి తత్వం. ఆయన లేనటువంటి చోటంటూ ఎక్కడా కూడా ఉండదు. మొత్తమంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మరి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మనం కొన్ని క్షేత్రాలకు వెడుతున్నాం కదా. మరి అక్కడేమిటి అంటే భగవంతుడు మొత్తమంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా తన యొక్క భక్తుడిని అనుగ్రహించడానికి అజ్ఞానాంధకారములో భవసాగరంలో కొట్టుమిట్టాడుతూ తనకి తానుగా ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోలేనటువంటి ఆ యొక్క భక్తుడికి అర్థం కావడానికి సర్వసులభ అర్చావతార రూపాలలో ఈ నేల మీద ఎన్నో పుణ్యక్షేత్రాలలో స్వామి వెలిసి ఉన్నాడు. ఆ పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఈ భవసాగరంలో ఆత్మజ్ఞానము లేనటువంటి సామాన్య మనలాంటి భక్తులకి అర్థమవుతాడు. ఆత్మజ్ఞానము కలిగినటువంటి జ్ఞానులకి మొత్తమంతా కూడా భగవంతుడు కంటికి కనబడతాడు. కానీ ఆ స్థాయికి మనం రాలేం కదా. అందుకే వికనోమునీంద్రుల వారు అన్నారు, సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాన్నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్. మొట్టమొదట సగుణ రూపాన్ని నువ్వు ఎంతో గొప్పగా ఆరాధించవయ్యా. సగుణ రూపాన్ని ఆరాధించగా ఆత్మజ్ఞానము కలిగిన తరువాత నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ సగుణ రూపము దివ్యమంగళ అర్చావతార రూపమే సర్వత్రా నీకు బోధపడుతుంది. అప్పటి వరకు కూడా నీవు భగవత్ కైంకర్యం చేయాలి అన్నారు. ఇది మన జీవితాలలో మనం వెళ్ళవలసినటువంటి మార్గము, మనకు చూపినటువంటి గొప్పదైనటువంటి మోక్ష పథము. అయితే ఈ తత్వాన్ని అవగతం చేసుకోవాలంటే ఎలాగా? ఒక వాణి చెప్తున్నారు పెద్దలు, నాయమాత్మా బలహీనేన లభ్యః. పాఠాంతరం కూడా ఉన్నది, నాయమాత్మా ప్రవచనేన లభ్యః. ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని, ఇటువంటి తత్వాన్ని నీవు అవగతం చేసుకోవాలి అంటే నేను అవి చదివాను ఇవి చదివాను, నాకు అంత పాండిత్యం ఉన్నది, నాకు ఇంత జ్ఞానం ఉన్నది అని చెప్పి జ్ఞానం నాకు ఉన్నది కనుక, పాండిత్యం ఉన్నది కనుక నాకు భగవంతుడిగా అర్థం అవ్వాలి అంటే అర్థం కాడు. మరి ఎలా అర్థమవుతాడండి? నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన. నాకు ఎంతో గొప్ప మేధశక్తి ఉన్నదండి, అయినా కూడా భగవంతుడు నీకు అర్థం కాడు. నా బహునా శ్రుతేన, నేను చాలా విన్నానండి భగవంతుడి గురించి కాబట్టి నాకు అర్థమవుతాడా? అయినా కూడా అర్థం కాడు. అదేమిటండి మరి ఏం చేస్తే అర్థమవుతాడు? నాయమాత్మా ప్రవచనేన లభ్యః నా మేధయా నా బహునా శ్రుతేన. మరి ఇన్ని మంచి మంచి పనులు చేసినా కూడా అర్థం కానివాడు మరి ఎలా అర్థమవుతాడు? ఆయన తత్వం మనకు అర్థం కావాలంటే మనకు ఉండవలసినటువంటి అర్హత ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నారు, యమైవేష వృణుతే తేన లభ్యః. ఎవరికి లభ్యుడవుతాడు భగవంతుడు, ఎవరికి అవగతమవుతాడు, ఎవరికి వశమవుతాడు భగవంతుడు అంటే ఎవడినైతే భగవంతుడు వరిస్తాడో వారికి మాత్రమే అవగతమవుతాడు, వేరొకరికి అవగతం కాడు.
అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటి, మనం ఏం గ్రహించాలి అంటే ఆయన వరిస్తే మాత్రమే మనకు అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాడు అని అంటే మనం ఏం చేయాలండి? ఆయన వరించేలాగా యోగ్యతను మనం సంపాదించాలి. మరి ఆయన దేన్ని చూసి వరిస్తాడు? మనం చాలా అందంగా ఉన్నామని వరిస్తాడా? లేకపోతే నాకు చాలా గొప్ప పాండిత్యం ఉన్నదని వరిస్తాడా? లేకపోతే నాకు గొప్ప పదవి ఆస్తిపాస్తులు ఉన్నాయని వరిస్తాడా? లేకపోతే ఆయన్ని ఎంతో గొప్పగా సేవన చేస్తాము అని చెప్పి వరిస్తాడా? దేన్ని చూసి వరిస్తాడు భగవంతుడు అంటే? ఆయన ఒకే ఒక్క విషయాన్ని చూసి వరిస్తాడు అని అంటున్నారు. అది ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి అకుంఠితమైనటువంటి అపనమ్మకము లేనటువంటి గొప్ప భక్తి ప్రపత్తులను చూసి మాత్రమే ఆయన మనల్ని వరిస్తాడు. భక్తి ప్రపత్తులను మాత్రమే చూస్తాడు తప్ప మన యొక్క విద్యని కాదయ్యా, మన యొక్క సంపదని కాదయ్యా, మన యొక్క రూపాన్ని కాదయ్యా అని చెబుతూ ఉన్నది ఉపనిషద్వాణి. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునాశ్రుతేన యమైవేష వృణతే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణతే తనూం స్వాం. ఆయనకే తన గురించి అంతా కూడా ఆయన వివరించి 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 చెప్తాడు. లేకపోతే మనమందరం కూడా కృష్ణావతార వైభవాన్ని ఒకసారి వీక్షిస్తే ఎవరికీ తన యొక్క నిజస్వరూపాన్ని విశ్వరూప సందర్శనాన్ని చేయించకుండా, ఎవరికీ గీతోపదేశం చెయ్యకుండా కేవలము ఒక అర్జునుడికి మాత్రమే చేయడంలో ఏమిటి? అర్జునుడు అందంగా ఉన్నాడనా? లేకపోతే అర్జునుడు గొప్ప పండితుడనా? లేకపోతే అర్జునుడు గొప్ప వీరుడనా? మనం ఏమని అర్థం చేసుకోవాలి? మనము చాలా జాగ్రత్తగా మనం పురాణాన్ని గనక వీక్షిస్తే అర్జునుడు కన్నా చాలా గొప్ప పండితుడు ధర్మరాజు, అర్జునుడు కన్నా చాలా గొప్ప శక్తిమంతుడు భీముడు, అర్జునుడు కన్నా ఎంతో గొప్పదైనటువంటి కుశలత కలిగినటువంటి వారు మిగతా వారిద్దరూ కూడాను. ఇంకా అర్జునుడు కన్నా గొప్ప ధనుర్ధారి కూడా ఒక మాట మనం చెప్పుకోవాలంటే కర్ణుడు. ఇలా ఇంతమంది ఉన్నా కూడా కేవలము కృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే తన యొక్క విశ్వరూప సందర్శనాన్ని గీతోపదేశాన్ని చేయడంలో ఒక కారణం ఏమిటి అంటే, నిజంగా అర్జునుడు భక్తి ప్రపత్తులతో కృష్ణుడు యందు ఉన్నట్టుగా వేరే ఇంకెవరు కూడా లేరు. కేవలం భగవంతుడు తన గురించి మనకు అవగతమయ్యేలాగా మనల్ని అనుగ్రహించాలి అంటే ఇక్కడ యోగ్యత భక్తి ప్రపత్తులు తప్ప మరొకటి కాదు అని సకల పురాణములన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి ఆ పరమాత్మను అర్థం చేసుకుని ఆయన సేవలో తరించేటువంటి ఒకానొక ఉన్నతమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh